హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోటివేషనల్ మామ్. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలండి. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి విజయదశమి రోజు ఈ వీడియోని స్టార్ట్ చేయడం, మన ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా మోటివేషన్ మీదే ఉంటాయండి, అందుకే మోటివేషనల్ మామ్ అని పెట్టాను దీని ఛానల్ పేరు కూడా. ఇదంతా కూడా మోటివేషన్ వచ్చేసి నా ఏజ్ వచ్చి 40 years అండి. నేను నా అనుభవాలు, నా లైఫ్లో అనుభవాలు, ఇంకా మంచి మోటివేషనల్ సంబంధించిన కొన్ని విషయాలు అనేది చెప్తాను. అయితే ఇవి చాలామందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నేను. లైఫ్ గురించి అవనివ్వండి, మన ఎడ్యుకేషన్ గురించి అవనివ్వండి, పిల్లల గురించి అవనివ్వండి, అలాగే మన హెల్త్ గురించి కానివ్వండి, మన హ్యాపీనెస్, పీస్ఫుల్, ప్రతి ఒక్కటి నాకు తెలిసినవి, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నవి, నేను మన పిల్లలకి అందించవలసినవి. ముందు మన పిల్లలకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండకపోవచ్చండి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి ఎవరెప్పుడు అనేది తెలియట్లేదు. సో నేను ఒక లైబ్రరీ లాగా రేపు నా పిల్లకి కూడా ఫార్వర్డ్ అవుతుంది, మనం ఉన్నా లేకపోయినా అని చెప్పేసి ఆ సదుద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. తనకి ఏదో టైంలో ఉపయోగపడుతుంది కదా. అలానే నా డాటర్కనే కాదు, చాలామంది ఆడపిల్లలకు కూడా ఇది ఎంతో కొంత ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. నా అనుభవాలను దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. వీటిల్లో ఇంకా చిన్న చితకవి ఏమైనా కనుక తప్పులుగా అనిపిస్తే మాత్రం వాటిని కరెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసేవాళ్ళు పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఇంకా రిటైర్డ్ ఉమెన్ కూడా ఉండొచ్చు. సో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని మీరు కూడా కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో తప్పకుండా నన్ను బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఏజ్లో మనకి ఎక్కువ లోన్లీనెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. ఈ 40 years వరకు మనము పిల్లలకి వాళ్ళకి చేసి పెడుతూనే ఉంటాము. పిల్లలు కూడా మోస్ట్లీ ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చే స్టేజ్లో ఉంటారు. సో ఎవరి బిజీ అనేది వాళ్ళకి ఉంటుంది కదా. ఈ బిజీ లైఫ్లో మనకి ఎలా అనిపిస్తుందంటే, మనకి ఏదో ఒక వర్క్ ఉంటే బాగుండు, మనం ఇండిపెండెంట్గా మనం కూడా ఏమన్నా మన కాళ్ళ మీద మనం నిలబడితే బాగుండు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడ్డాం కదా, కెరియర్ని కూడా వదిలేసి ఇప్పుడు మనకంటూ ఏదన్నా ధైర్యంగా మనం సంపాదించుకోవడం, మన ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, కొంచెం మన హెల్త్ గురించి ఆలోచించటం, మన హాబీస్ గురించి ఆలోచించటం అనేది ఈ టైంలో అనిపిస్తుంది. అది కంపల్సరీ ఉండాలి కూడా అండి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాము. ఏదో ఒక టైంలో ఆ టైం అనేది మనకు కూడా తీసుకోవాలని అనిపిస్తుంది. నాకు ఇన్నాళ్ళు లైఫ్ చూసిన తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. మనన్నీ ఆల్మోస్ట్ సిటీ లైఫ్సే కదా ఉండేది, చాలా తక్కువ ఇవాళ రేపు విలేజెస్లో ఉండేది. నేను ఇక్కడ మీకు చూపిస్తుందంతా మా అమ్మ వాళ్ళ ఇల్లండి. ఇప్పుడు నేను నా కూతురికి ఒక అమ్మగా ఏం చెప్పాలనుకుంటున్నానో, నా కూతురి వయసు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఏం మోటివేట్ చేయాలనుకుంటున్నానో, అలాగే నా ఏజ్ వాళ్ళకి అవన్నీ చెప్పాలంటే ముందు మా మదర్ వాళ్ళ హౌస్ ఇవన్నీ కూడా చూపిస్తే విలేజ్లో బాగుంటుందని చెప్పేసి నేను ఫస్ట్ మా మదర్ వాళ్ళ హౌస్ బయట గార్డెన్ చూపిస్తున్నాను అనమాట. మేము సిటీలో ఉండి ఫెస్టివల్స్ అప్పుడు విలేజ్ వెళ్ళినప్పుడు కూడా మాకు మంచి రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇవన్నీ మనకి సిటీస్లో ఈ ప్లాంట్స్ పెంచుకోవడం అంత స్పేస్ అయితే ఉండదు కదా, రెంట్కి ఉండే చోట. ఓన్ హౌస్ అయితే కాస్త కూస్తూ ఉంటుంది ప్లేసు, రెంట్కి ఉండేటప్పుడు ఉండదు కదా. మేము ప్రెజెంట్ రెంట్కే ఉంటున్నామండి, హైదరాబాద్లో ఉంటాం మేము.
అయితే ఇవన్నీ చూపిస్తే మాకులా సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా మీకు కూడా అని చెప్పేసి అమ్మ గార్డెనింగ్ ఎలా చేస్తుంది, తనకు చాలా ఇష్టం, అమ్మకి నాన్నకి ఇద్దరికి గార్డెనింగ్ చాలా ఇష్టము. ఎలా చేస్తుంది, వాళ్ళు పీస్ఫుల్ లైఫ్ ఎలా స్పెండ్ చేస్తున్నారు ఆ ఏజ్ అయిపోయిన తర్వాత విలేజ్లో, అలా ఎప్పటికైనా అందరూ అలా ఉంటే బాగుంటుంది, ఆ ఏజ్లో విలేజ్లో ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఆ వీడియో అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఇంట్లో కుకింగ్ అనేది ఇది ఇక్కడండి హైదరాబాద్లోదే. కుకింగ్ అనేది కాస్త పెట్టాను అనమాట వీడియో. ఈ వీడియోస్ అన్నీ చూపిస్తా, కొంచెం చెప్పడం మీకు బోరింగ్గా ఉండదు, ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా చూస్ చేసుకున్నాను నేను. ఇవి చెప్తా రోజుకొక సబ్జెక్ట్ తీసుకొని లైఫ్ అనేది హౌ టు లివ్ లైఫ్ హ్యాపీలీ అనేది, ఆనందంగా ఎలా ఉండాలి, మనం ఆనందంగా ఎలా లీడ్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పడానికి, అత్త మామయ్య అన్నీ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్యో లేకపోతే నాయనమ్మ తాతయ్యో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మ నాన్నతో గబక్కన షేర్ చేసుకోలేకపోయినా అమ్మమ్మ వాళ్ళతోనో మేనత్తలతోనో మేనమామలతోనో అలా షేర్ చేసుకోవడానికి ఎవరొకళ్ళు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా. ఎవరి లైఫ్లో ఎవరి మెకానికల్ లైఫ్ ఎవరి బిజీ వాళ్ళది అయిపోతుంది. ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, చెప్తే వాళ్ళకి ఈ విషయం ఏదన్నా చెప్తే వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారేమో, తర్వాత మనకు రెస్పెక్ట్ ఇస్తారో లేదో, ఇట్లా చాలా రకాలుగా ఆలోచించుకుంటాం కదా. ఇదే ఇప్పుడు ఇక సంబంధం లేకుండా ఇప్పుడు నేనెవరనేది మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు, నాకు అదొక సర్వీస్ లాగా లేకపోతే ఒక హెల్ప్ లాగా ఒక ఫ్రెండ్ లాగా అనుకోండి, నాకు కొంచెం హెల్పింగ్ లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని వింటము, నాకేమన్నా కుదిరితే దాని గురించి చెప్పడము, నా అనుభవం అనేది, లేదంటే మా అమ్మ ఏం చెప్పింది, అమ్మమ్మ ఏం చెప్పింది, ఇవన్నీ నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు ఏంటనేది చెప్పడానికి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ ఛానల్లో స్పెషల్ ఏంటి ఏముందిలే, ఇవన్నీ కుకింగ్స్ ఇవన్నీ చూపించడమే కదా, డైలీ వ్లాగ్స్ చూపించడమే కదా అని అనుకుంటారు కదా ఎవరైనా. కానీ ఈ ఛానల్లో స్పెషల్ ఏంటనేది చెప్పడానికే నా ఈ చిన్న ప్రయత్నం అండి. ఎక్కువగా ఇది నేను పిల్లలు కూడా ఇప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలు కూడా ఇంటర్మీడియట్ అనేది వాళ్ళకి ఎంత టఫ్ అయిపోతుంది, కాలేజెస్లో అలా వాళ్ళు లీడ్ చేయడము, బయట అట్మాస్ఫియర్ అనేది వాళ్ళు కాలేజ్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళు ఎలా లీడ్ చేస్తారు, లైఫ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ టీనేజ్లో వాళ్ళ మెంటాలిటీ అనేది, వాళ్ళు ఇంకా ఎలా ఉండాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి బయట టెన్షన్స్ని, ఎడ్యుకేషన్ సంబంధించిన స్ట్రెస్ని అనేది దాని గురించి చెప్తాను. అలాగే మన ఉమెన్ లైఫ్ ఎలా ఉండాలి ఏంది అనేది, తను ఎంత కష్టపడుతుంది ఫ్యామిలీ కోసం కానీ తను ఎంతవరకు పీస్ఫుల్గా ఉండగలుగుతుంది వాటి గురించి చెప్తాను. అలాగే మన ఇంట్లో మనం ఎంత కష్టపడతామో బయటికి వెళ్ళి, నా హస్బెండ్ కూడా అంతే కదండి, అంతే కష్టపడతారు కదా ఫ్యామిలీ కోసం, వాళ్ళ కష్టం కూడా మనం తెలుసుకోవాలి కదా. అది వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నప్పుడు మనం ఎంతగా అడ్జస్ట్ అవ్వాలి, మనం ఎలా ఉండాలి, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది, వాళ్ళకు కూడా మనకెలా అయితే వాళ్ళ నుంచి ఉంటుందో ఎప్పుడన్నా బాధ అనేది వాళ్ళకు కూడా ఉండొచ్చేమో కదా, మనకి చెప్పలేరేమో, మనం ఎట్లానో వాళ్ళు అంతే కదా. సో అవన్నీ డిస్కస్ చేయడానికి నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించిందండి. సో మీరు అందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడన్నా తెలిసి తెలియక చిన్నగా ఏదన్నా తప్పుగా మాట్లాడినా కూడా క్షమించండి. ఎందుకంటే నాకు యాక్చువల్గా కొంచెం ఈ సోషల్ మీడియా అనేది నాకు కొంచెం నర్వస్గానే ఉంటుంది చెప్పడం, కానీ అది చాలా ఇష్టం అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒకటి వర్క్ పెట్టుకోవడం అనేది నాకు మంచిది అనిపిస్తుంది. అప్పుడు మనకి ఆ లోన్లీనెస్ అనేది పోతుంది, ఎలోన్గా ఉన్న ఫీలింగ్ పోతుంది,
ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కదా, ఇప్పుడు అన్నీ ఇండివిజువల్ కదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో ఆ ఫీలింగ్ అనేది పోతుందన్నమాట. బయట అందరూ మన కోసం చాలామంది ఉన్నారు, మనలాంటి వాళ్ళు మనం ఇప్పుడు అందరం ఫ్రెండ్స్, అందరం కలిసి ఒక ఫ్యామిలీ, ఈ ఫీల్ అనేది వస్తుందన్నమాట ఇలాంటి దాంట్లో. సో నాకు అదొకటి మంచిది అనిపించింది. ఇదొకటి, ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంచుకోవడం నాకు మంచిది, ఈ ఏజ్లో నాకు మంచిది. ఈ 40 years అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు అందులో ఓన్లీ చైల్డ్, ఇక తను ఇంజనీరింగ్కి వచ్చేస్తుంది. సో నాకు ఇదంతా కూడా ఎలా అనిపించిందంటే జస్ట్ ఒక డైవర్షన్ అనమాట. ఇప్పుడు ఇండిపెండెంట్గా నాకు నేను కొంచెం సంపాదించుకుంటే అది నాకు ఎలా ఉంటుందంటే ఒక ధైర్యంగా ఉంటుంది, మంచి ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికైనా పెట్టేవాళ్ళు ఉంటారు, మనకి ఫ్యామిలీలో అందరూ ఉంటారు, హస్బెండ్ ఉంటారు, మన మదర్ ఫాదర్ ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు మనకి సంపాదించుకోవడం అనేది మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది కదండి, ఒక హ్యాపీని ఇస్తుంది. ఒక ఇండిపెండెన్స్ అనేది ఒక ఉమెన్కి ఉండడం అనేది అది ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా ముఖ్యం అండి. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అది నాకు తెలుస్తుంది అన్నమాట, ఇప్పుడు అర్థమవుతుంది. ఉండాలి కంపల్సరీ, ఎవ్రీ ఉమెన్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. ఫినాన్షియల్గా ఇండిపెండెన్సీ అనేది ఒక ఏజ్లో తనకి తాను కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు ఫ్యామిలీ, ఎప్పుడు దాని గురించి ఆలోచించటం అనేది కాదు. తన గురించి తను కూడా ఒక టైం నుంచి ఇక అక్కడి నుంచన్నా తన గురించి తను ఆలోచించుకోవాలి. తన హెల్త్ అవని, తన హ్యాపీ అవని, ఏదైనా కూడా తను కూడా ఒక టైం నుంచి ఆలోచించుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కనుక నా ఫస్ట్ ఇంట్రడక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి స్ప్రెడ్ అవటం జరుగుతుంది. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోలు అనేది నేను ఇవ్వడానికి నా శాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను ఇది ఒక ప్యాషనేట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవ్రీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Please do subscribe.